అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనందరికీ కూడా ఎండమావి గురించి అవగాహన ఉండే ఉంటుంది. సో ఎండమావి ఎలా ఉంటుంది ఎంతకనగానే దూరం నుంచి చూసినప్పుడు వాటర్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంటుంది. ఒక వాటర్ రిసోర్స్‌లా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే దాని దగ్గరికి మనం వెళ్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది అక్కడ వాటర్ లేవు అని. దూరం నుంచి చూసి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం గ్రహించే గొప్ప విషయం ఏంటంటే మోసపోయాము. ప్రియులారా, అలాగే ఈ యొక్క జీవితంలో ఈ 60 ఇయర్స్ లైఫ్‌లో ఒక ఎండమావి వెనకాల ఎంతోమంది పరిగెడుతున్నారండి. అలా పరిగెత్తే ప్రయత్నంలో దేవునికి చాలా దూరం అయిపోతున్నారండి. అలాంటి ఒక సంఘటన మనం గనక సామెతల గ్రంథంలో నుంచి మనం ఆలోచిస్తే ఈ సిట్యుయేషన్ మనకు అర్థమయ్యే విధంగా దేవుడు రాసినటువంటి మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం మనం చూస్తే 11వ అధ్యాయంలో 18వ వచనం మనం చూద్దాం. 18వ వచనం మనం చూస్తే, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. ప్రియులారా, డబ్బు కొరకు ఆరాటపడే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి ఒక కామన్ ఆన్సర్ ఏముంటుందంటే, ఇది ఉంటే లైఫ్ సెటిల్ అయిపోద్దండి, డబ్బు సంపాదిస్తే చాలండి, లైఫ్లో మనం సెటిల్ అయిపోవచ్చు సెటిల్మెంట్ లేదంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏదో కనిపెడుతున్నట్టుగా ఏం చేస్తారంటే, భక్తిహీనతను సంపాదించుకొని భక్తిహీనునిగా మారి, అంటే భక్తిహీనత అంటే, భక్తి అనగానే మనకి యాకోబు పత్రికలో మనకు తెలుసు కదండి, ఈ లోక మాలిన్యం అంటుకోకుండా తను కాపాడుకోవాలి. మరి ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలోనూ లేరు. అదేవిధంగా రెండిట్లో మా పాపాన్ని చేయకుండా, పాపం అంటకుండా కాపాడుకునే విషయంలోనూ లేరు. రెండిట్లో ఒక దాంట్లో లేకపోయినా కానీ మనం భక్తిహీనులుగానే మిగిలిపోతామండి. అలా భక్తిహీనులుగా ఉండి మనం సంపాదించినటువంటి సంపాదన ఏదో ఒక రోజు మనల్ని మోసం చేస్తుందండి. మనం ఏమనుకుంటామంటే, డబ్బు ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అనుకుంటాం. అలాగే కొన్ని కొటేషన్స్ కూడా మనం వింటూ ఉంటాం కదా, డబ్బు ఉంటే కొండ మీద కోతైనా వస్తుంది. మేబీ ఒకవేళ నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి డబ్బుతో కొండ మీద కోతిని తీసుకురావచ్చేమో, కానీ కోట్లు సంపాదించి పరలోకాన్ని సంపాదించి చూద్దాం. పరలోకాన్ని పొందగలవా? క్యారెక్టర్ లేకుండా పరలోకాన్ని మనం పొందలేమండి. ప్రియులారా, నీతిని విత్తువాడు అంటే ఉన్న కొంత దానితోనైనా కానీ వాక్యానికి ప్రయారిటీ ఇచ్చి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యానుసారంగా జరిగించినటువంటి వ్యక్తి ఇదిగో ఈ అల్పకాలము తర్వాత ఏం పొందుకుంటారయ్యి అంటే, దేవుడు చెప్తున్నటువంటి సమాధానం, శాశ్వతమైన బహుమానం పొందుకుంటాము. అది కొంతసేపు కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం వంటిది కాదు. అది డబ్బున్నంత వరకు ప్రేమించి డబ్బు లేనప్పుడు విడిచిపెట్టే మనుషుల వంటిది కాదు. అది మోసపూరితమైనటువంటిది కాదు. దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్. ఇంకా బాగా చెప్పాలంటే దేవునితో ఉండే గొప్ప అవకాశాన్ని మనం పొందుకుంటామండి. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేని కొరకు మనం ఆలోచించాలి, దేని కొరకు మనం ప్రయాసపడాలంటే, రాజ్యాన్ని నీతిని వెతికే దాంట్లో మనం ప్రయాసపడాలి. రాజ్యాన్ని నీతిని సంపాదించుకోవడం కొరకు మనం ముందుకెళ్ళాలి. అలా కాకుండా ఈ లోక సంపాదన కొరకు లేదా దేనికోసమైనా కానీ మనం భక్తిహీనులుగా మారిపోయి దేనిని సంపాదించినా కానీ తప్పకుండా భవిష్యత్తులో మనల్ని మోసం చేస్తుంది. కనుక ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని భక్తిహీనతలో వెళ్ళిపోకుండా భక్తిపరులుగా, నీతివంతులుగా, యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో మనం నడుచుకుంటూ, మరి దేవుడు ఏది ఇస్తే అది మనం తీసుకొని దేవుడిచ్చిన దాంట్లో మనం సంతృప్తి చెందుతూ, ఆయన్ని ఆరాధిస్తూ, కీర్తిస్తూ, మహిమపరుస్తూ, ఆయన పనులు మనం చేస్తూ పాపం చేయకుండా ఈ యొక్క జీవితం అంతా మనం బ్రతకగలిగితే కనుక శాశ్వతమైన బహుమానం దేవుడు మనకి ఇస్తా అంటున్నారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి. మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా తండ్రి, మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి బ్రతకటానికి మీరు డైలీ మాకు అందిస్తున్నటువంటి ఈ చక్కటి ఆత్మ సంబంధమైన లోతైన విషయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము తండ్రి. దేవా, ఈ విషయాలు విని అనేక మందికి షేర్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. మీ ఆలోచన చొప్పున బలపరచండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలో తండ్రి ఎవరెవరైతే పాలుభాగస్తులు అవుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి తండ్రి. మీ ఆలోచన చొప్పున బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని తండ్రి ఎన్నో లోతైన విషయాలు ధ్యానించి వాటి ప్రకారంగా మా జీవితాలు సరిదిద్దుకుంటూ కృప చూపించమని, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.